హలో బ్యూటిఫుల్ పీపుల్, ఇవాళ నుండి కంటెంట్ చేంజ్ చేద్దామని అనుకుంటున్నా. కొంతమంది నన్ను యూట్యూబ్ గురించి కొన్ని డౌట్స్ అడిగారు. డౌట్స్ అడిగిన వాళ్ళు ఎవరో కాదు, మా ఫ్రెండ్సే. నువ్వు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసావు, వ్యూస్ ఎలా వెళ్తున్నాయి, యూట్యూబ్ గురించి చాలా డౌట్స్ అడిగారు. వాళ్ళతో పాటు మీకు కూడా షేర్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసావు అని అడిగారు. ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఏం కావాలని అడిగారు. ఛానల్ క్రియేట్ చేయడానికి ఏం కావాలి అంటే ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అలాంటివి ఏం అవసరం లేదు. జస్ట్ మీకు ఒక ఈమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఉంటే చాలు. అలాగే ఈమెయిల్ ఐడిని యూజ్ చేసి యూట్యూబ్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకునే ముందు ఛానల్ కి ఏం పేరు పెడదాం అనుకున్నది ముందుగానే డిసైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్ కుకింగ్ ఛానల్ అనుకోండి, కుకింగ్ వ్లాగ్స్ అని గానీ, డైలీ వ్లాగ్స్ అని అలా ఛానల్ కి ఒక క్రియేటివ్ నేమ్ అనేది పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ పేరు చూడండి, సల్మా నబీ న్యాచురల్ టాక్స్ అని పెట్టాను. అలా మీరు కూడా ఛానల్ నేమ్ డిసైడ్ చేసి పెట్టండి. మిగతాగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక మెయిల్ ఐడి తోటి ఎన్ని అకౌంట్లు క్రియేట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఒక ఫోన్ నెంబర్, ఒక మెయిల్ ఐడితో రెండు ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబర్స్ అందరూ సెకండ్ ఛానల్స్ ని స్టార్ట్ చేస్తున్నారు కదా, 2 ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఒక ఛానల్లో పెట్టిన కంటెంట్ సెకండ్ ఛానల్లో పెట్టకండి, కంటెంట్ మారుస్తూ ఉండండి. ఇప్పుడు ఒక ఛానల్లో కుకింగ్ వీడియోస్ పెడితే సెకండ్ ఛానల్లో ట్రావెలింగ్ వీడియోస్, స్టడీ వీడియోస్, డైలీ వ్లాగింగ్స్ అలా పెట్టండి. సక్సెస్ కంపల్సరీగా వస్తుంది. కానీ రెండు ఛానల్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఏం కంటెంట్ పెట్టాలో అర్థం కాదు. వీడియోస్ తీయడం కోసం కొత్త మొబైల్, మైక్, ట్రైపాయిడ్స్ అన్ని తీసుకోవాలా అంటే స్టార్టింగ్ లో మీరు ఏ అమౌంట్ ఇన్వెస్ట్ చేయొద్దు. కొంచెం ఛానల్ డెవలప్ అయిన తర్వాత అప్పుడు చేయొచ్చు. ఉన్న ఫోన్ తోటి వీడియో క్లారిటీగా తీసి పోస్ట్ చేయండి. వీడియోస్ అనేవి మొబైల్ ని చేత్తో పట్టుకుని వీడియోస్ ని షూట్ చేయడం చేయండి. వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం ఫోన్ ని కొంచెం స్పీకర్ దగ్గరగా పెట్టుకుని గట్టిగా మాట్లాడండి చాలు. నెక్స్ట్, యూట్యూబ్ లో వీడియోస్ పోస్ట్ చేసే ముందు బేసిక్ ఎడిటింగ్ తెలిసి ఉండాలి. వాయిస్ ఓవర్ ఇవ్వడం, లైవ్ గా వీడియోస్ తీసుకుంటూ వాయిస్ తో మాట్లాడడం తెలుసుకోండి. అట్రాక్టింగ్ గా థంబ్నెయిల్స్ చేయడం, అలాగే ఎడిటింగ్ అని తెలుసుకోండి. అలాగే వీడియో పోస్ట్ చేసిన వెంటనే వ్యూస్ అనేవి 1 మిలియన్ వేలల్లో రావు. వ్యూస్ రావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఒక వీడియో క్లిక్ అయితే గనక వ్యూస్ పెరుగుతాయి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, వీడియోస్ పోస్ట్ చేస్తున్నా వ్యూస్ రావట్లేదు అని నెవర్ డిసప్పాయింట్. స్ట్రాంగ్ గా ఉండండి. డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నా ఛానల్లో షార్ట్ వీడియోస్ కి బాగా రీచ్ ఎక్కువ ఉంటుంది, లాంగ్ వీడియోస్ కొంచెం రీచ్ తక్కువగా ఉంటుంది. ఏది ఎక్కువ వ్యూస్ వచ్చి రీచ్ వెళ్తుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు అని డిసప్పాయింట్ అవ్వకండి. మీ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబర్స్ వాళ్ళే పెరుగుతారు. వీడియోస్ చివర్లా సబ్స్క్రైబ్ చేసుకోమని తప్పకుండా అడగండి. నేను ఒకటి బాగా నమ్ముతాను, సెల్ఫ్ బిలీఫ్, హార్డ్ వర్క్ విల్ ఆల్వేస్ ఎర్న్ యూ సక్సెస్. అది ఒక పనిని స్టార్ట్ చేసినప్పుడు అది సక్సెస్ అయ్యేంత వరకు దాన్ని వదలాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ చేయాలి అంటే ఇంకో మెయిన్ థింగ్ ఏం చేయాలి అంటే స్క్రిప్ట్ రైటింగ్ చేసుకోవాలి. వీడియో చేసిన తర్వాత మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది ఒక బుక్ లో రాసుకుని దాన్ని చూస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఇది మీకు బిగినర్స్ కి మాత్రమే. కొంతమంది డైరెక్ట్ గా మాట్లాడతారు, కానీ నన్ను అడిగితే ముందు స్క్రిప్ట్ రాసుకుని మాట్లాడితే కొంచెం కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతారు, భయపడకుండా ఉంటారు. అలాగే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన డైరెక్ట్ గా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం భయం వేసేది, ఏం మాట్లాడాలా అది ఇది అనేసి. సో కొంచెం బుక్ మీద రాసుకుని మాట్లాడుతా ఉంటే కొంచెం కాన్ఫిడెంట్ గా మాట్లాడేదాన్ని. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఒక బుక్ ని యూజ్ చేసేదాన్ని. ఆ బుక్ లో కంటెంట్ మొత్తం రాసుకుని ఆ ఏం మాట్లాడాలనుకుంటున్నాను అది కూడా రాసుకునేదాన్ని. అలా నాకు 2 బుక్స్ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే మనం మధ్య మధ్యలో కంటెంట్ గుర్తొస్తా ఉంటుంది, అది వెంటనే మర్చిపోతా ఉంటాం. దాన్ని బుక్ లో రాసుకుంటే ఆ కంటెంట్ తర్వాత చేసుకోవచ్చు. అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే ఒక మంత్ లో ఎన్ని షార్ట్ వీడియోస్, ఎన్ని లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నారు, ఆ మంత్ కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా ఒక బుక్ లో రాసి పెట్టుకుని దాన్ని ఫాలో అయిపోండి, టెన్షన్ ఉండదు. కామెంట్స్, యూట్యూబ్ ఛానల్ పెట్టే ముందు మీరు మెయిన్ థింగ్ ఏంటంటే కామెంట్స్ ని తీసుకునే విధంగా ఉండాలి. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు వాళ్ళు కామెంట్స్ కూడా మనం తీసుకోవాలి. ఒక వీడియో మనం పోస్ట్ చేసినప్పుడు దాని కింద 80% గుడ్ కామెంట్స్ వస్తాయి, 20% బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. ఈ కామెంట్స్ మా రిలేటివ్స్ చదివితే ఏమనుకుంటారో, మన పరువు పోతుంది అని ఆలోచించకుండా అన్ని తీసుకునేలాగా ఉంటే సోషల్ మీడియాలోకి రండి. అందరి యూట్యూబ్ ఛానల్స్ కింద బ్యాడ్ కామెంట్స్ అనేవి వస్తాయి. వాటికి మనం ఎలా తీసుకుంటున్నాం, వాటికి ఎలా రియాక్ట్ అవుతున్నాం దాని మీద డిపెండ్ అయ్యే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆవిడ ఉంది, రోజు బయట వాకిలి తుడుస్తూ ఎవరినో తిట్టుకుంటూ ఉండేది. పక్కన ఇంకొక ఆవిడ కూడా ఉండేది, అదే టైంకి ఆవిడ కూడా వాకలు తుడుస్తూ ఉండేది. పక్కన ఆవిడ ఇదేంటి ఈవిడ నేను వచ్చినప్పుడే వాకలు తుడుస్తూ తిడుతుంది, నన్ను చూస్తూ తిడుతుందా ఏంటి ఆలోచిస్తూ ఉంటూ నన్నెందుకు తిడుతుందిలే అని వదిలేసింది. ఒక రోజు 2 రోజులు వదిలేసింది, కానీ 3వ రోజు నన్నే తిడుతుందేమో అని పట్టించుకోవడం మొదలుపెట్టింది. అసలు నన్ను ఎందుకు తిడుతుందని ఆలోచిస్తూ తన మనశ్శాంతి అంతా కూడా పోయిందనమాట ఆలోచనలో. మనం కామెంట్స్ ని పట్టించుకోనంత వరకు కూడా ఓకే, కామెంట్స్ పట్టించుకుంటే వీడియోస్ చేయాలన్న హోప్ కూడా పోతుంది అనమాట. నేను చెప్పింది మీకు అర్థమైతే ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.